అచ్చంపేట నియోజకవర్గంలో రైతులకు మద్దతుగా అచ్చంపేట మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. మార్క్ఫెడ్ సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ వద్ద పంటను మధ్యవర్తుల వద్ద అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని సూచించారు. అలాగే రైతులకు న్యాయమైన ధరలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా రైతులకు సరైన ధర లభిస్తుంది, మధ్యవర్తుల ప్రభావం తగ్గుతుంది, పంట విక్రయం సులభతరం అవుతుందని తెలిపారు. ఇది రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజితా మల్లేష్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్క్ఫెడ్ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా పాల్గొన్నారు. అచ్చంపేట మార్కెట్ యార్డ్లో ఇప్పుడే మెయిన్ అంటే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడి రైతుల కోరిక మేరకు గౌరవ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉదయమే టెలిఫోన్లో మాట్లాడడం జరిగింది. నేను వెంటనే స్పందించి ఈ రోజు 4 గంటలకు మీరు కంపల్సరీ మీ మార్కెట్ యార్డ్లో ఈ మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేయమని చెప్పడం జరిగింది. మరి వారి ఆదేశానుసారం అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ అచ్చంపేట నియోజకవర్గంలో మరి అందరికి అందుబాటులోకి ఈ మొక్కల కొనుగోలు కేంద్రాన్ని మరి మార్కెట్ ద్వారా కొనాలని చెప్పేసి వారి ఆదేశానుసారం ఇప్పుడే మొదలుపెట్టాం. మరి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మార్కెట్ చైర్మన్ రజితా మల్లేష్ గారు, అట్లాగే మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాస్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భూపాల్ గారు, మాజీ ఎంపీ రామనాథ్ గారు, అట్లాగే అచ్చంపేట వర్కింగ్ మండల పార్టీ అధ్యక్షులు బుచ్చిరావు గారు, దర్గా కమిటీ చైర్మన్ రఫీ గారు, ఇంకా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.